ఒక పరాయి గ్రహాంతరవాసి ఏలియన్ ఒక చిన్న పట్టణంలో డాక్టరుగా నటిస్తూ ఉండేవాడు. అతను ప్రతిరోజూ బయటకు వచ్చి నిజమైన డాక్టరులాగే ప్రజలకు వైద్యం చేసేవాడు. ఎవరికీ ఎటువంటి అనుమానం రాలేదు. దానికి కారణం అతను మాలిక్యులర్ రీషేపింగ్ సాంకేతికతను ఉపయోగించి చనిపోయిన డాక్టరు రూపంలోకి పూర్తిగా మారిపోవడమే. సాధారణ మానవ కళ్ళు ఆ తేడాను కనిపెట్టలేవు. అతను ఇక పట్టణంలో సురక్షితంగా తిరగొచ్చని అనుకుంటున్న తరుణంలో ఒక చిన్న అబ్బాయి అతన్ని చూడగానే గుర్తుపట్టేశాడు. ఆ డాక్టర్ షాక్కు గురయ్యాడు. ఇలాంటి శక్తి ఉన్న మనుషులు 10 లక్షల మందిలో ఒకరు కూడా ఉండరు. అలాంటిది తను ఆ అబ్బాయి కంటపడటం అతను నమ్మలేకపోయాడు. తన రహస్యం ఎక్కడ బయటపడుతుందో అని భయపడి ఆ డాక్టర్ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. ఆ రాత్రి అతను దొంగచాటుగా ఆ అబ్బాయి గదిలోకి వెళ్లాడు. అతను ప్రశాంతంగా మాట్లాడాలని అనుకున్నాడు. కంగారు పడకు, నేను నిన్ను గాయపరచను, నిన్ను చంపేస్తాను అంతే అని చెప్పాడు. మరుసటి రోజు ఆ అబ్బాయి తన తల్లిదండ్రులకు ఈ డాక్టర్ ఒక ఏలియన్ నన్ను చంపడానికి ప్రయత్నించాడు అని చెప్పాడు. కాని వారు అతన్ని నమ్మలేదు. ఎందుకంటే వారి కళ్లకు ఆ డాక్టర్ మామూలు మనిషిలాగే కనిపిస్తున్నాడు. అబ్బాయి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కాని షెరీఫ్ కూడా అది అబ్బాయి కల్పించిన కథ అని నమ్మి కొడుకును సరిగ్గా పెంచలేదని తండ్రిని తిట్టాడు. కేవలం ఒక మహిళా అధికారి మాత్రమే అతని పట్ల దయతో ఉండి అతను చూసిన ఏలియన్ బొమ్మను గీయడానికి సహాయం చేసింది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ అబ్బాయి మరుసటి రోజు పట్టణమంతా ఆ బొమ్మను అతికించాడు. అది చూసిన డాక్టరుకు విపరీతమైన కోపం వచ్చి వెంటనే ఆ అబ్బాయిని వదిలించుకోవాలని అనుకున్నాడు. అతను ఒక కుయుక్తి పన్ని రహస్యంగా అబ్బాయి సైకిల్ బ్రేకులను కట్ చేశాడు. అబ్బాయి ఇంటికి వెళ్లే దారిలో ఒక పెద్ద లోతైన రోడ్డు డౌన్హిల్ ఉందని అతనికి తెలుసు. బ్రేకులు లేకపోతే అబ్బాయి కింద పడిపోతాడని అతను భావించాడు. అతని ప్లాన్ ఫలించింది. మరుసటి రోజు ఉదయం ఆ అబ్బాయికి ప్రమాదం జరిగిందని ఒక నర్సు చెప్పింది. ఆ డాక్టర్ తన నవ్వును ఆపుకుంటూ ధైర్యంగా ఉండమని అబ్బాయి తండ్రికి చెప్పాడు. కాని మరుక్షణమే ఆ అబ్బాయిని చంపడం అంత సులభం కాదని డాక్టర్ ఊహించలేదు. అబ్బాయి తండ్రి వేరేవైపు చూస్తున్నప్పుడు డాక్టర్ తన పళ్లను చూపిస్తూ భయంకరమైన ముఖం పెట్టి అబ్బాయిని భయపెట్టాలని చూశాడు. కాని ఆ అబ్బాయి అస్సలు భయపడలేదు. పైగా ఎదురు సమాధానం చెప్పాడు. అబ్బాయి మొండితనాన్ని చూసి డాక్టర్ కావాలనే అతని గాయంపై గట్టిగా నొక్కాడు. అయినా ఆ అబ్బాయి తలవంచలేదు. డాక్టర్ మళ్లీ ఓడిపోయాడు. తనలాంటి తెలివైన గ్రహాంతరవాసి ఒక చిన్న పిల్లాడి చేతిలో ఓడిపోవడాన్ని అతను నమ్మలేకపోయాడు. ఇక లాభం లేదని తన సంచులు సర్దుకుని అక్కడి నుండి పారిపోవడానికి సిద్ధమయ్యాడు.